2026 ప్యూర్ సినిమా ఫ్యాన్స్‌కి, మార్వెల్ ఫ్యాన్స్‌కి, డీసీ ఫ్యాన్స్‌కి, యానిమే ఫ్యాన్స్‌కి ఎన్నో సంవత్సరాలు ఒక్క అప్‌డేట్ కూడా లేక ఆరిపోతూ వస్తున్న 'బెన్ 10' ఫ్యాన్స్‌కి కూడా ఫుల్ మీల్స్ పెట్టేసే ఇయర్. 2026 మూవీ అనే మామూలుగా లేదసలు. భారీ హైప్ ఉన్న మూవీస్ అన్నీ కూడా ఈ ఇయర్‌లోనే ఉన్నాయి. బానే రాశారు లిస్ట్ అంతా. సో, 2026లో రాబోయే ప్రతి హాలీవుడ్ ఫిల్మ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ లిస్ట్‌ని ఏదో హైప్‌ని బేస్ చేసుకొని కాకుండా, ఈ మూవీస్ అన్నిటిని కూడా మంత్ వైస్ చెప్పుకుంటూ వెళ్తాను. అప్పుడే మీకు లిస్ట్ ప్రాపర్‌గా అర్థమవుతుంది. రిలీజ్ డేట్‌లు కూడా మీకు బాగా గుర్తుంటాయి. ఓకే. 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 అంటే టాపిక్స్‌ని మన ఛానెల్‌లో చాలానే చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానెల్ కంటెంట్‌ని చెక్ చేయండి. నచ్చితే గనక మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ వచ్చేలోపు ఒక మైల్‌స్టోన్‌ని హిట్ చేయాలనుకుంటున్నాను. సో, తప్పకుండా సపోర్ట్ చేయండి. సో, ఫస్ట్ జనవరి 28 ఇయర్స్ లేటర్ 'ది బాన్ టెంపుల్'. 28 ఇయర్స్ లేటర్ పార్ట్ 1. ఈ మూవీ 2025లోనే వచ్చింది. ఐఫోన్‌తో సినిమా తీసి పీక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. 2025లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. మూవీకి సీక్వెల్‌గా 'ది బోన్ టెంపుల్' మూవీ వస్తుంది. ఈ ఫ్రాంచైజీలో ఇది ఫోర్త్ మూవీ. ప్రీవియస్ మూవీస్ అన్నీ బావుండడం వల్ల ఈ మూవీ పైన మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీని జనవరి 14వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. మూవీలో స్పెషల్ థింగ్ ఏంటంటే 28 డేస్ లేటర్ మూవీలో కనిపించిన కిలియన్ మెర్ఫీ క్యారెక్టర్ మళ్ళీ ఈ మూవీలో రిటర్న్ కాబోతుంది. ఆ మూవీలో తన క్యారెక్టర్ భలే ఉంటది. దీని తర్వాత జనవరి 30న సామ్ రైమీ 'సెంట్ హెల్ప్' మూవీ రిలీజ్ అవబోతుంది. 'స్పైడర్ మ్యాన్', 'ఈవిల్ డెడ్' లాంటి మూవీస్ తీసిన సామ్ రైమీ మూవీ తీస్తున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకైతే. ఫిబ్రవరిలో మెయిన్‌గా 'బెన్ 10' ఫ్యాన్స్‌కి పండగే. ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకండి. మూవీ ఏం రాట్లేదు. 'బెన్ 10' కామిక్ బుక్ రాబోతుంది. కామిక్ బుక్ కోసం సెపరేట్ వీడియో చేయలేను కాబట్టి మూవీస్ లిస్ట్‌లోనే ఇంక్లూడ్ చేశాను. వచ్చేది జస్ట్ కామికేరా ఏందంత స్పెషల్ అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ప్రాపర్ 'బెన్ 10' క్యారెక్టర్‌ని చూడబోతున్నాం. కామిక్‌లానో ఎలాగో ఒకలాగా మళ్ళీ 'బెన్ 10'ని తిరిగి చూడబోతున్నాం. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ఈ కామిక్ బుక్ ఎందుకంత స్పెషల్ అనేది ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కామిక్ గురించి తెలియని వాళ్ళు ఆ 2 వీడియోస్ చూడండి. మీకు ఇంట్రెస్ట్ చెయ్యని లెగుస్తుంది. కామిక్ బుక్‌ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని జెప్పారు. కానీ డేట్ అయితే చెప్పలేదు. కంగారు పడకండి. ఫిబ్రవరి ఎండ్ కల్లా వచ్చేయొచ్చు. అలాగే మన 'బెన్ 10' ఫ్యాన్ మేడ్ 'ఆమ్నివర్స్ 2' ఉంది గదా! దాని గ్రాండ్ ఫినాలే కూడా ఫిబ్రవరిలోనే రాబోతుంది. క్రేజీ ఉండబోతుంది ఫిబ్రవరి. మాకు నమ్మకం లేదు దొరా ఏం అనుకోకు. ఫిబ్రవరి మూవీస్ మ్యాటర్‌కొస్తే గోట్. 'సోనీ' గాడి లైవ్ యాక్షన్ మూవీస్ కొంచెం దరిద్రంగానే ఉంటాయి గానీ, యానిమేషన్ మూవీస్ మాత్రం బంగారం. ఇదెప్పుడో 'స్పైడర్ వర్స్' మూవీ వస్తున్నప్పటి నుంచి ఈ మూవీ వస్తది, వస్తది అని హింట్ ఇస్తూ పోస్ట్‌పోన్‌లు చేస్తున్నారు. ఫైనల్లీ ఫిబ్రవరి 13వ తారీఖున ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. యానిమేషన్ మూవీ కాబట్టి నాకు కొంచెం హోప్ ఉంది. 'స్క్రీమ్ 7'. పర్సనల్లీ ఈ ఫ్రాంచైజీని నేనంత ఫాలో అవ్వను. అదెప్పుడో 'జన్నా పాప' ఉందని చెప్పి కొన్ని మూవీస్ చూసాను. ఇంత కాన్సెప్ట్‌ని అంతలా లాగుతున్నారేంట్రా అనే వైబొచ్చింది. ఈ ఫ్రాంచైజీలో ఇది సెవెంత్ మూవీ. ఈ మూవీ పైన నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మార్చ్ 'ది బ్రైడ్'. ఈ మూవీ రీసెంట్‌గా వచ్చిన 'ఫ్రాంకెన్‌స్టైన్' మూవీ లాంటిదే. 'ఫ్రాంకెన్‌స్టైన్' క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని ఈ మూవీ కూడా తీస్తున్నారు. ఈ మూవీలో 'ఫ్రాంకెన్‌స్టైన్‌గా' క్రిస్టియన్ బేల్ గారు నటిస్తున్నారు. లుక్ అయితే అదిరింది. ఈ మూవీని మార్చ్ 6వ తారీఖునైతే రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు డిజ్నీ 'హోపర్స్' అనే ఫిల్మ్ గూడా రాబోతుంది. 'హెల్ మెర్రీ' ట్రైలర్ చూస్తే మన 'సిగ్మా గోస్లింగ్' మళ్ళీ ఇంకొక ఎలోన్ మూడ్ ఆఫ్ క్యారెక్టర్‌తో రాబోతున్నాడని అర్థమవుతుంది. మూవీ ప్రాజెక్ట్ 'హెల్ మెర్రీ' అనే బుక్‌ని బేస్ చేసుకొనొస్తుంది. ఆ బుక్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ బుక్ అని చెప్పి చాలామంది అనడం నేను విన్నాను. మన 'రైన్ బాబు' స్క్రిప్ట్ సెలక్షన్ కూడా తోపుంటుంది. సో, ఈ మూవీ కోసం నేను ఈగర్‌లీ వెయిటింగ్. ఈ మూవీని మార్చ్ 20వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. 'పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్'. 'పీకీ బ్లైండర్స్' సీరీస్‌కి ఇది కంటిన్యూయేషన్. సారీ నేను 'పీకీ బ్లైండర్స్' సీజన్ 5 తోటే ఆపేసా. ఆ క్యారెక్టర్స్‌ని మరీ లాగుతున్నారనే ఫీలొచ్చింది. సీజన్ 6 చూడలే. ఆ సీజన్ 6కి కంటిన్యూయేషనే ఈ మూవీ అంట. మూవీ కోసం మళ్ళీ సీరీస్ అంతా రీక్యాప్ ఏస్తా ఒకసారి. మన ఛానెల్‌లో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ మూవీని ముందు కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారంట. మన ఇండియాకైతే రాదు. మార్చ్ 20వ తారీఖున ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 'సూపర్ మారియో గ్యాలక్సీ'. ఈ మూవీకి పార్ట్ 1 కూడా ఉంది. యావరేజ్ టాక్ తోటే బాక్స్ ఆఫీస్‌ని అల్లాడించి 1 కొట్టింది. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే సేమ్ రిపీట్ అవుద్ది. ఆ మూవీ అయితే ఫన్నీగా, రైడ్‌లా ఉంటది. ఈ మూవీ అలా ఉంటే చాలు. గేమ్ బేస్డ్ మూవీ కాబట్టి ఆ కాన్సెప్ట్ నుంచి నేను పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయను. జస్ట్ ఒక టైమ్ పాస్ ఫిల్మ్ ఇస్తే చాలు. ఏప్రిల్ 3న ఈ మూవీ రాబోతుంది. నెక్స్ట్ 'మైకెల్'. ఇది మన 'మైకేల్ జాక్సన్' గారి బయోపిక్.
టీజర్ వచ్చింది. టీజర్ అయితే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఆయన స్టోరీని ఎలా చూపించినా థియేటర్స్‌లో ఆయన సాంగ్స్ ప్లే చేస్తారు కాబట్టి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. ఏప్రిల్ 24న ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఈ మూవీకుంది. మేబీ 2027లో రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ మే 8న 'మోర్టల్ కాంబాట్ 2' మూవీ రాబోతుంది. పార్ట్ 1 మరీ అంత నచ్చలే. జస్ట్ యావరేజ్. బట్ పార్ట్ 2 మీద మంచి హైప్ ఉంది. దానికి రీజన్ మన 'బొచ్చర్' యాక్టర్ ఈ మూవీలో ఉండడమే. 'ఓయ్' అని ఒక్క డైలాగ్ ఏస్తే థియేటర్ తగలెట్టేస్తా. అలాగే ఈ మూవీకి ఫస్ట్ రివ్యూస్ కూడా చాలా వచ్చాయి. ఏదో ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం. 'స్టార్ వార్స్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగ్' ఒక 'స్టార్ వార్స్' మూవీ వచ్చి ఇప్పటికి 6 ఇయర్స్ అయిపోతుంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఏ 'స్టార్ వార్స్' మూవీ వస్తదా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఇది రాబోతుంది. పర్సనల్లీ నేను 'స్టార్ వార్స్‌కి' చాలా పెద్ద ఫ్యాన్‌ని. మన ఇండియాలో అంత ఫ్యాన్ బేస్ లేదు గానీ, యూఎస్‌లో, అమెరికాలో అయితే ఈ మూవీస్ కోసం బట్టలు చింపేసుకుంటారు. అంత ఫ్యాన్ బేస్ ఉంది. 2026లో రాబోయే ఫిల్మ్స్‌లో 1 బిలియన్ కొట్టే స్టామినా ఈ మూవీకి కూడా ఉంది. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్'. చిన్నప్పుడు 'ఖుషి' టీవీలో 'గ్రీస్కల్ కోట నాకు శక్తినిచ్చుగాక' అని డైలాగ్ విని పిచ్చోడినైపోయి బట్టలు చింపేసుకునేవాడిని. అంత పెద్ద ఫ్యాన్ నేను ఈ సీరీస్‌కి. చైల్డ్‌హుడ్ అయితే 'హీ మ్యాన్' తోటి 'బెన్ 10' తోటి స్టార్ట్ అయింది. 'హీ మ్యాన్' క్యారెక్టర్. తోపు క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్‌ని లైవ్ యాక్షన్‌లో ఎలా చూపిస్తారు అనే ఇంట్రెస్ట్ కంటే భయమే ఎక్కువుంది. ఒక్కోటైతే మాత్రం మార్వెల్‌ని, డీసీని కొట్టే ఇంకొక సినిమాటిక్ యూనివర్స్ రెడీ అవుతున్నట్టే. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ఏమో కానీ ఇండియాలో మాత్రం కూతరేం పాడిస్తది. 'హీ మ్యాన్'కైతే గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది ఇండియాలో. అందరూ 19 కిడ్సే మ్యాక్స్. నేనైతే 20. మీరెవరో కామెంట్ చేయండి. ఈ మూవీనైతే జూన్ 5వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 12వ తారీఖున 'స్కారీ మూవీ 6' రాబోతుంది. సారీ ఈ మూవీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. 'టాయ్ స్టోరీ 5' పర్సనల్లీ 'టాయ్ స్టోరీ 3' మూవీ ఎండింగ్ నాకిప్పుడు గుర్తొచ్చినా చాలా బాధేస్తా ఉంటది. హ్యాపీనెస్ వస్తా ఉంటది. చిన్నప్పుడు ఆ మూవీ చూసి ట్రామాలోకి పోయా. ఫ్రాంచైజీలో ఉన్న మూవీస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. నవ్విస్తూ, ఏడిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పార్ట్ 4 కూడా వచ్చింది. పార్ట్ 4 ఎండింగ్ కూడా చాలా బావుంటుంది. పార్ట్ 4 నేను చూసిన తర్వాత ఎళ్లి నా చిన్నప్పటి బొమ్మలన్నీ కూడా తీసుకొని కాసేపు ఆడుకున్నా. మూవీస్ అన్నీ అంత కెలికి పారేస్తాయి మన లైఫ్‌ని. ఇప్పుడు పార్ట్ 5 రాబోతుంది. పక్కా నవ్విస్తారు, ఏడిపిస్తారు. మన చైల్డ్‌హుడ్ మెమోరీస్‌ని గుర్తొచ్చేలా చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఈ మూవీ జూన్ 19వ తారీఖునైతే రిలీజ్ అవ్వబోతుంది. 'సూపర్ గర్ల్' 2026లో రాబోయే ఫస్ట్ డీసీ మూవీ ఇది. 'సూపర్ మ్యాన్' మూవీ హిట్ అన్నారు. దాని యూనివర్స్‌లోనే 'సూపర్ మ్యాన్' మూవీకి కంటిన్యూషన్‌గా 'సూపర్ గర్ల్' మూవీని దించుతున్నారు. టీజర్ చూసా. 'గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ ఆఫ్ సూపర్ గర్ల్' అన్నట్టుంది. పెద్ద స్టోరీ ఉన్నట్టయితే కనిపియట్లా. జేమ్స్ మాన్ మీదయితే నమ్మకం ఉంది. పక్కా ఒక టైమ్ పాస్ ఫిల్మ్ ఇచ్చేస్తాడు. ఇంతకీ మాకు 'సూపర్ గర్ల్' అంటే ఎవరో తెలీదురా అంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక ఒరిజిన్ వీడియో చేశాను. పక్కా చూడండి. మూవీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఆ ఒరిజిన్‌లోనే ఉంటాయి. ఒకసారి తప్పకుండా చూడండి. నెక్స్ట్ జులై. జులైలో ఫస్ట్ 'మోనా' లైవ్ యాక్షన్ జులై 10థ్‌న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో 'రాక్' ఉన్నాడు కాబట్టి కలెక్షన్స్ కూడా రాక్ సాలిడ్ ఉంటాయి. ఆల్సో 'మోనా' యానిమేటెడ్ మూవీ చాలా బావుంటుంది. ఈ మూవీ ఆ మూవీకి రీమేక్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసిన ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చేస్తుంది. మూవీ భలే ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ యానిమేషన్ మూవీలో ఉన్నదే తీస్తే 'ది ఒడిస్సీ'. అవును ఈ మూవీ గురించి ఏం చెప్పమంటారు? కాస్ట్ గురించి చెప్దామా? బాబోయ్! 20 మంది కంటే ఎక్కువే ఉన్నారు. పోనీ స్టోరీ గురించి చెప్దామా? హిస్టరీ క్లాస్ అనుకుంటారేమో. అదంతా వద్దు. ఇది నోలన్ మూవీ. అంతకు మించి ఏం కావాలి చెప్పండి? ఆ ఒక్క బ్రాండ్ చాలదా? ఓన్లీ ఆ ఒక్క బ్రాండ్ వల్లే, ఓన్లీ ఈ మూవీని నోలన్ తీయడం వల్లే ఆన్‌లైన్‌లోని, ఆఫ్‌లైన్‌లోని కూడా ఈ మూవీకి మెంటల్ మాస్ హైప్ ఉంది. ఈ మూవీ ఒక ఫ్యాంటసీ మూవీ అయినా ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ చాలా తక్కువగా వాడుతున్నారు. నోలన్ మావ ఏం చేస్తున్నాడో గానీ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. 2026లో హైయెస్ట్ గ్రాస్డ్ మూవీస్‌లో పక్కా ఇది గూడా ఉంటుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఏముంటుందో మీరు ఈ పాటికి గెస్ చేసే ఉంటారు. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. జస్ట్ సెటిల్డ్ ఫోటోస్ తోటే సోషల్ మీడియా మొత్తాన్ని తగలెట్టిన ఫస్ట్ మూవీ ఇదే రాసుకోండి. సోషల్ మీడియా అంతా కూడా మోగిపోయింది. 2026లో ఫస్ట్ ఎంసీయూ మూవీ ఇదే. ఫస్ట్ మార్వెల్ మూవీ కూడా ఇదే. ఏ ఇయర్‌లో ఎక్కువ మార్వెల్ మూవీస్ రాకపోయినా మార్వెల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. సాలిడ్ ఫిల్మ్స్‌ని దించుతుంది. థాంక్ యూ కెవిన్ మామ. ఇన్నాళ్ళకి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాం. అలాగే ఈ మూవీలోని టామ్ భయ్యాలో రియల్ స్పైడర్ మ్యాన్‌ని చూడబోతున్నా.
ఐరన్ మ్యాన్ మీదో, డాక్టర్ స్ట్రేంజ్ మీదో ఆధారపడిన స్పైడర్ మ్యాన్ కాదు. మూవీని జూలై 31న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి కూడా ఫ్యాన్స్‌లో గట్టి హైప్ ఉంది. 2026లో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోస్డ్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హాలీవుడ్‌కి డ్రై మంత్స్. ఇప్పుడున్న డేటా ప్రకారంగా ఆగస్ట్‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వట్లా. బట్ ఆగస్ట్ వచ్చేసరికి ఏవో ఒక చిన్న చిన్న ఫిల్మ్స్ వచ్చేయొచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్‌లో కూడా అంతే. డీసీ 'క్లే ఫేస్' సినిమా తప్ప ఇంకేం రిలీజ్ అవ్వట్లా. ఈ 'క్లే ఫేస్' సినిమా డీసీయూకి సంబంధించిందా? 'బ్యాట్‌మ్యాన్' యూనివర్స్‌కి సంబంధించిందా? ఐడియా లేదు. బట్ 'బ్యాట్‌మ్యాన్' యూనివర్స్‌కి సంబంధించిందే అయ్యుంటుంది. మూవీలో 'బ్యాట్‌మ్యాన్' విలన్ అయిన 'క్లే ఫేస్' క్యారెక్టర్ ఒరిజిన్ స్టోరీని చూపించబోతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 25 అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే 'అవెంజర్స్ డూమ్స్‌డే' మీద మూవీ హైప్ పీకలమయ్యే ఉందిరా అంటే 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీని రిలీజ్ చేసి బుర్రలు పేలిపోయేలా చేస్తున్నారు. ఈ మూవీ లాస్ట్‌లో డూమ్స్‌డేకి సంబంధించి చిన్న సీన్ కూడా ఉంటుందంట. ఏం చేస్తారో చూడాలి. శవాలు లేవడం మాత్రం పక్కా థియేటర్‌లో. నెక్స్ట్ అక్టోబర్ 'ది లెజెండ్ ఆఫ్ యాంగ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్', 'డూమ్స్‌డే', 'స్పైడర్ మ్యాన్ ది ఒడిస్సీ' మూవీ తర్వాత నేను ఏ మూవీ గురించైనా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానంటే అది ఇదే. నేను 'అవతార్' సీరీస్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. మూవీ గురించి ఒక్క అప్డేట్ కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ మూవీ 2024లోనే రిలీజ్ అవ్వాలి. అలా పోస్ట్‌పోన్ అవుతూ 2026 అక్టోబర్ 10న రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి మొన్నే రీసెంట్‌గా అప్డేట్ వచ్చింది. ఆ రోజైనా రిలీజ్ చేస్తారా అంటే నాకైతే నమ్మకం లేదు. కానీ ఈ మూవీ ఎంత స్పీడ్‌గా వస్తే అంత బావుంటుందనిపిస్తుంది. చిన్నప్పుడు 'అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్' అంటే కోసేసుకునేవాడిని. ఈ యూనివర్స్ పైన నేను చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్‌లో 'బెన్ 10' పైన టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ చేశాను గుర్తుందా? ఆ స్టైల్‌లో ఈ యూనివర్స్ మీద కూడా పక్కా చేద్దాం ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు. మీలో ఎవరైనా 'అవతార్' ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమ్మేసుకుందాం. 'స్ట్రీట్ ఫైటర్స్' ఈ మూవీలో మనం చిన్నప్పుడు ఒక్కసారైనా ఆడిన 'స్ట్రీట్ ఫైటర్స్' అనే గేమ్‌ని బేస్ చేసుకొని తీస్తున్నారు. కాస్టింగ్ అయితే క్రేజీ ఉండే అసలు. సూపర్ ఉంది. ఒకటి మాత్రం పక్కా ఈ మూవీలో ఏమున్నా లేకపోయినా మార్షల్ ఆర్ట్స్‌తో ఫుల్ యాక్షన్ మాత్రం ఉంటది. అది యాక్టర్స్ వల్ల పుష్కలంగా కనిపిస్తుంది. ఈ మూవీని అక్టోబర్ 16వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మా 'అవతార్' సినిమా వస్తుంది. పక్కనే పెట్టావేంట్రా రిలీజ్ డేటు? కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చుగా. నవంబర్‌లో 'ది హంగర్ గేమ్స్' మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతుంది. 'నార్నియా' రీబూట్. 'నార్నియా' మూవీస్ చిన్నప్పుడు మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళింది. ఏంటో ఈ ఇయర్‌లో అన్ని నోస్టాల్జియా చిన్నప్పుడు మనం చూసినవే వస్తున్నాయి. 'నార్నియా' ఫిల్మ్స్ గురించి చూస్తే చిన్నప్పుడు నాకు 'హ్యారీ పాటర్' ఫిల్మ్స్ కంటే 'నార్నియా 1' మూవీయే చాలా ఇష్టం. అంత బావుండేవి ఫిల్మ్స్. అలాంటి ఫిల్మ్‌ని నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు రీబూట్ చేయబోతుంది. ఈ మూవీని నవంబర్ 26న రిలీజ్ చేయబోతున్నారు. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేస్తారంట. విజువల్స్ ప్రకారంగా అయితే నెట్‌ఫ్లిక్స్ పైన ధైర్యం ఉంది. ఈ మూవీకి వర్క్ చేస్తున్న డైరెక్టర్ కూడా గట్టి డైరెక్టరే. సో ఏం చేస్తారో చూడాలి. ఫైనల్లీ డిసెంబర్‌లో నేను చెప్పే ఫిల్మ్స్ ఏవి కూడా వాటి డేట్స్‌కి రాకపోవచ్చు. గ్యారంటీ లేదు. ఒకటి ప్రీపోన్ అవ్వచ్చు. ఇంకొకటి పోస్ట్‌పోన్ అయిపోవచ్చు. ఈ ఇయర్‌లో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే డిసెంబర్‌లో బాక్స్ ఆఫీస్‌కి 'డూమ్స్‌డే' రాబోతుంది. ఆ 'డూమ్స్‌డే' వస్తే ఏ ఫిల్మ్ ఎటు ఎగిరిపోద్దో గ్యారంటీ లేదు. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ కాదు 'డూమ్స్‌డే' మంత్‌లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. 'జుమాంజీ 4' ఈ 'జుమాంజీ' మూవీస్ అన్నీ కూడా ఫన్నీగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. 'రాక్' ఉన్నాడు కాబట్టి నేను పక్కా చూస్తా. ఈ ఫ్రాంచైజీలో ఇదే ఫైనల్ పార్ట్ అంట. ఈ మూవీని డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. 'అవెంజర్స్ డూమ్స్‌డే' రాసి పెట్టుకోండి. డిసెంబర్ 18వ తారీఖు తర్వాత నేను వీడియోలు చేస్తానో లేదో నాకే డౌట్. ఎందుకంటే థియేటర్‌లో పోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కొంపతీసి 'డాక్టర్ డూమ్ వీఎస్ ఐరన్ మ్యాన్' ఫైట్ పెట్టారనుకోండి, నన్ను పాడిగట్టి పట్టుకెళ్ళడమే. మూవీ పైన అంత హైప్‌లో ఉన్నాను. అయినా ఈ మూవీ గురించి ఏం చెప్తాను చెప్పండి? మీకు నాకు తెలియందా? జస్ట్ నార్మల్ అప్డేట్‌లతోటే సోషల్ మీడియా అంతా కూడా షేక్ ఆడించేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే బట్టలు చింపేసుకునేలా ఉన్నారు. నేనైతే ఇంక లిమిట్‌లెస్. అసలకే 'ఆర్‌డీసీకి' డై హార్ట్ ఫ్యాన్‌ని. మూవీలో ఎవరు పోతారో ఏంటో గాని నేను మాత్రం పోయేలా ఉన్నా. 'డ్యూన్ 3' సేమ్ 'డూమ్స్‌డే' మూవీ రిలీజ్ అయ్యే రోజే ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. మేబీ రిలీజ్ కాకపోవచ్చు. ప్రీపోన్ అయినా అయిపోవచ్చు. పోస్ట్‌పోన్ అయినా అయిపోవచ్చు. 'డ్యూన్ 1', 'డ్యూన్ 2' కూడా చాలా బావుంటుంది. బీజీఎం, వీఎఫ్ఎక్స్ అంతా టాప్ నాచ్ ఉంటుంది. 'డ్యూన్' బుక్స్ ప్రకారంగా అయితే అసలు స్టోరీ 'డ్యూన్ 3'లోనే ఉండబోతుంది. సో ఈ మూవీ కూడా ర్యాంప్ ఉండబోతుంది. మేబీ పోస్ట్‌పోన్ అయిపోవచ్చు. ఎప్పుడొచ్చినా చూద్దాం ఎలా ఉంటుందో. 'యాంగ్రీ బర్డ్ 3', 'యాంగ్రీ బర్డ్ 1', 'యాంగ్రీ బర్డ్ 2' భలే ఉంటాయి.
'యాంగ్రీ బర్డ్ 3' నుంచి ఇంకా ఏ స్టఫ్ రాలేదు కానీ, ఈ మూవీ కూడా అలా ఉంటే చాలు. ఈ మూవీని డిసెంబర్ 25థ్ రిలీజ్ చేయబోతున్నారు. 'డూమ్స్‌డే' మూవీ వల్ల ఈ మూవీ కూడా పోస్ట్‌పోన్ అయిపోవచ్చు. ఇప్పుడు దాకా రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేసిన మూవీస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పటి నుంచి 2026లోనే వస్తాయి. కానీ ఆ మూవీ రిలీజ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయని మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీస్ అన్నీ పక్కా 2026లోనే వస్తాయి. కానీ అనౌన్స్ చేయలేదంతే. 'గాడ్‌జిల్లా మైనస్ జీరో'. 'గాడ్‌జిల్లా మైనస్ వన్' మూవీ చాలా బావుంటుంది. ఆస్కార్ కూడా కొట్టేసింది. దానికి సీక్వెల్‌గా 'గాడ్‌జిల్లా మైనస్ జీరో' మూవీ రాబోతుంది. మూవీ వర్క్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీని 2026లోనే దింపుతామని జెప్పి స్టూడియోస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడొస్తదో తెలీదు గానీ 2026లోనే వస్తుంది. 'ఈవిల్ డెడ్ బర్న్'. ఈ ఫ్రాంచైజీలో ఇది సిక్స్త్ మూవీ. ఈ మూవీని జులైలో రిలీజ్ చేస్తామని జెప్పి కొంత న్యూస్ అయితే వచ్చింది. ప్రెజెంట్ అయితే అడ్రస్ లేదు. కానీ ఈ మూవీ 2026లోనే వస్తది. 'డ్రాగన్ బాల్' మూవీ. 'డ్రాగన్ బాల్' మూవీ ఎప్పటినుంచో వస్తది అని చెప్పి హింట్ ఇస్తున్నారు. దీని గురించి జాన్వరిలో ఏదో న్యూస్ వస్తుందంట. ఈ మూవీ 2026లోనే రిలీజ్ అవుద్దని జెప్పి చాలా రూమర్స్ ఉన్నాయి. దీంతో పాటు 'జుజుత్సు కైసెన్' మూవీ కూడా 2026లోనే రిలీజ్ అవుద్ది. యాక్చువల్‌గా ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. కానీ మన ఇండియాలో రిలీజ్ కాలేదు. సో, 2026లోనే ఈ మూవీ కూడా రిలీజ్ అవుద్ది. ఇవి మాత్రమే కాకుండా 'ఐస్ ఏజ్ 6', 'షెరీఫ్ 5', 'ఫైనల్ డెసిషన్ 7' ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక అడ్రస్ లేకుండా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చిన్న హాలీవుడ్ ఫిల్మ్స్, కొన్ని ఇంకా రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేయని, అనౌన్స్ చేయని మూవీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ నేను మిస్ చేశాను. ఎందుకంటే ఆ ఫిల్మ్స్ గురించి ఫుల్ లెంగ్త్ ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేసే మూవీస్ గురించే ఎక్కువగా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అన్నిటి గురించి డిస్కస్ చేస్తే ఈ వీడియో చాంతాడంత అవుద్ది. అందువల్లే చాలా ఫిల్మ్స్‌ని నేను మిస్ చేశాను. నేను మిస్ చేసిన మూవీస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసుకోండి. 2026లో రిలీజ్ అయ్యే మూవీస్‌ని మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ లోపు ఏదో ఒక మైల్‌స్టోన్‌ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయడానికి మన ఛానల్‌కి హైప్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరో ఒకరు హాలీవుడ్ మూవీస్ చూసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది.